धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు, స్వర్ణమాల అమ్మకు నమస్కారములు. భగవద్గీత సారాంశానికి స్వాగతం, సుస్వాగతం మిత్రులారా. నిన్న ఎపిసోడ్లో భగవద్గీత గురించి కొంత పరిచయం చేసుకున్నాము. మరి ఈరోజు భగవద్గీతలో మొదటి శ్లోకాన్ని గురించి మనం తెలుసుకుందాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాం పాండవాచైవ కిమ కుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఈ శ్లోకాన్ని మొట్టమొదట ప్రారంభించారు. ధర్మం అనే శబ్దంతోనే భగవద్గీతను ప్రారంభం చేశారు. ధర్మం అంటే ఒక మంగళవాచకము, శుభకరమైన నామము. ఆ ధర్మ శబ్దంతోనే ఈ గ్రంథాన్ని మొదలుపెట్టడం జరిగింది వ్యాస మహర్షి గారు. మరి గ్రంథం యొక్క వ్యాస మహర్షి గారు చేసిన మంగళవాచకము చాలా చక్కగా చెప్పబడింది. గ్రంథం యొక్క లక్ష్యం అంటే భగవద్గీత యొక్క లక్ష్యం ఏంటంటే ఈ సారాంశం అంతా కూడా శోకరహితముగా ఉండటం. అంటే ధర్మంతోనే మొదలుపెట్టాడు. ధర్మరహితమైన జీవితాన్ని గడపాలని, ధర్మయుతమైన జీవితంతో ఉండాలని ధర్మాన్నే లక్ష్యంగా సారాంశం చేసుకున్నారు శ్రీ గీతను. అలాగే ఈ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు. ఈ ధర్మక్షేత్రాన్ని ఎవరు అడుగుతున్నారు? ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ధృతరాష్ట్రుడు ఎవరు? అంధుడు. అంధుడైన వాడే ధృతరాష్ట్ర మహర్షి ధర్మంతోనే మొదలుపెట్టాడు. ఇది అసలైన విషయం. అంధుడైన అజ్ఞాని అయిన ధృతరాష్ట్రుడు ధర్మం అనే పదంతోనే మొదలుపెట్టి అడిగాడు అనమాట. అంటే ఆ యొక్క ధర్మశబ్దం అనేది ఎంత గొప్పదో, తెలిసినా తెలియని ఎంత అజ్ఞానంతో ఉన్నా కూడా ఆ ధర్మశబ్దంతో మొదలుపెట్టాడు అంధుడైన ధృతరాష్ట్రుడు కూడా. అంటే తనది కాని రాజ్యాన్ని తనదనుకుని భావిస్తూ మరి ఆ అంధత్వంతోనే తను చేస్తూ ఆ ధర్మం గురించి ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఆ కురుక్షేత్రంలో నా బిడ్డలైన నావారు మామకాం పాండవాచైవ. మామకాం అంటే నావారు, అంటే నా పిల్లలు దుర్యోధనులు వారంతా. అలాగే పాండవాచైవ అంటే పాండవులు ఏం చేస్తున్నారు? కిమ కుర్వత సంజయ అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఆ ధర్మశబ్దం అనేది ఎంతో అద్భుతమైనదో ఇక్కడ వర్ణిస్తూ ఆ ధర్మ సంస్థాపన చేయడానికి ప్రతి ఒక్క యుగములో కూడా శ్రీకృష్ణ భగవానుడు కానీ మహానుభావులు ఎవరైనా, ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు కావచ్చు, ఈరోజు ఈ కలికాలంలో మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇలాంటి ఎంతోమంది మనకి అవతార పురుషులుగా వచ్చి మానవాళిని ఆ ధర్మయుత జీవనం వైపుకు, ధర్మ మార్గం వైపు మళ్లించే ప్రయత్నం చేయటానికే వారంతా అవతరిస్తున్నారన్న విషయాన్ని సత్యము. కాబట్టి అలాగే ధృతరాష్ట్రుడు అనేవాడు తనది కాని రాజ్యంలో తనది ఉంటూ తనదే అని భావిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటి అర్థం అంటే ఈ శరీరమే నాది కాదు, ఈ ఇంద్రియాలు ఇవన్నీ మనవి కాదు, ఇదంతా కూడా ఈ జీవితం మనది కాదన్న విషయం తెలియక అదే సత్యం అనుకుని ఈ మనసు బుద్ధి మొదలుగా అన్నీ కూడా ఈ చూసే కనపడేదంతా తనదు అనుకుని భావించి అజ్ఞానంతో ఉన్నాడు. కాబట్టే మామక అంటే నావారు ఏం చేస్తున్నారనే ఒక బంధంతో ఉండబడి ఆయన అలా పలుకుతున్నాడు. అలాగే అలా అజ్ఞానంతో మరి దుఃఖంగా ఉన్నప్పుడు, అంటే ఆ అంధకార దశలో అజ్ఞాన దశలో ఉన్నప్పుడు, అహంభావంతో ఉన్నప్పుడు ఈ గీతాజ్ఞానం మాత్రమే వారికి కర్తవ్యాన్ని నిరోధిస్తుంది, కర్తవ్యాన్ని బోధిస్తుంది. గీతాశాస్త్రం అనేది కర్తవ్యాన్ని బోధిస్తుంది. ఒక అంభావికి కావచ్చు, ఒక అజ్ఞానికి కావచ్చు, అహంకారపూరితమైన ఎవరైతే అలాంటి ధృతరాష్ట్రులు ఉన్నారో, ధృతరాష్ట్రులు లాంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గీతాశాస్త్రం అనేది ప్రతి ఒక్కరికి ఒక కర్తవ్యమై ఉన్నది అన్నది చెప్పబడుతుంది. కురుక్షేత్రం అంటే కౌరవులకి పాండవులకి మూల పురుషుడు కురువంశ మహారాజు. ఆయన ఆ ఆ యొక్క కురుక్షేత్రంలో చాలా ధర్మ పరిపాలన చేశారట. చాలా యజ్ఞాలు, యోగాలు అన్నీ చాలా మంచి పనులు అక్కడ ఆ క్షేత్రంలో చేశారు. అదే కాకుండా ఎంతోమంది మునులు మహానుభావులు యోగులు తపస్సు చేసిన స్థలమని కూడా ప్రతీక ఆ కురుక్షేత్రం. అక్కడ ఆ కురుక్షేత్రం అనే ఆ మంచి వైబ్రేషన్ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్లోనే అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు యుద్ధం చేయడానికి కూడా. అంటే ఇక్కడ ఒక చిన్న ఆలోచన కూడా ఉంది ఇక్కడ ధృతరాష్ట్రుడికి. అంటే అంతటి దివ్యమైన ఆ కురుక్షేత్రం అనే ప్లేస్లోకి వెళ్ళినప్పుడు నా కొడుకులైన దుర్యోధనుడు వాళ్ళ లాంటి వారికి కొంత ఏమన్నా మనసు మారుతుందో అని ఒక చిన్న ఆలోచన కూడా ఉన్నదని చెప్తూ ఉంటారు మహానుభావులు. సో అంటే ధృతరాష్ట్రుడికి అలాంటి పాజిటివ్ ప్లేస్లోకి, అలాంటి పవిత్రమైన స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ బిడ్డల యొక్క ఆలోచన ఏమైనా మారుతుందోమో, దుర్యోధనుడు యొక్క ఆలోచన మారుతుందోమో అని ఒక చిన్న ఆలోచన. దానికంటే
ఎక్కువ ఆలోచన బంధం కలిగించేది ఏం చేస్తున్నాడు అనేది ఎక్కువ ఉంది. నావారే అని అనుకుంటున్నాడు. సో అలాంటి చిన్న ఆలోచన కూడా ఉందని మనకి మహానుభావులు పెద్దలు కాస్తంత ఉద్ఘాటించారు ఆ శాస్త్రాల్లో. సో ఈ విధంగా ఆ కురుక్షేత్రం అనేది అద్భుతమైన పరమ పవిత్రమైన ప్రదేశం. అక్కడ యుద్ధం చేసిన అంటే అక్కడ మరణించిన వారు ఎవరైనా సరే మరలా తిరిగి రానటువంటి ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం అని అలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా జరిగిందని మన యొక్క పురాణాల్లో చెప్తూ ఉంటారు, మహానుభావులు చెప్పారు. కురుక్షేత్రం అంటే ఇంకొక థింక్లో కూడా ఒక ఆలోచన చేయొచ్చు. కురుక్షేత్రం అనేది మన దేహంలో మన మనసే ఒక పెద్ద కురుక్షేత్రం. మన మనసులో అనేక రకాల ఆలోచనలతో ఉంటాయి. అంటే ఎప్పుడు ఏదో ఒక ద్వంద్వాలతో కూడి నిరంతరం ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఇది మహాకురుక్షేత్రం మన మనసే. సో ఈ యొక్క ఆ మనసుని కట్టిపెట్టాలన్నా కూడా, మనసుని అంటే చిత్తవృత్తులు నిరోధం చేసుకోవాలన్నా కూడా ఈ యొక్క గీతాసారమే ముఖ్యమైనది. ఆ గీత ద్వారానే ఆ ధర్మయుతమైన కర్మలు చేయాలని, ధర్మయుతమైన జీవితం గడపాలని కూడా ఈ యొక్క సాధన ద్వారానే వస్తుంది. అంటే మానవుడు అంటే ఈ యొక్క కృష్ణ సందేశం ద్వారా, భగవానుడు ఇచ్చిన సందేశం ద్వారా ఎప్పుడైతే ఆచరిస్తూ ఉంటావో, ఎప్పుడైతే నీ జీవితంలో నియమాల ప్రకారం జీవితాన్ని సాగిస్తూ ఉంటావో, ఆ గీతలో ఎప్పుడైతే నువ్వు పయనిస్తూ ఉంటావో అప్పుడు మానవుడు మాధవుడవుతాడు అన్న విషయాన్ని కూడా జరుగుతుంది. అంటే కురుక్షేత్రం అంటే ఎక్కడో లేదు, మన మనసే ఒక పెద్ద కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రాన్ని సరిగ్గా చేసుకోవాలంటే దానికి ఏకైక మార్గము ధ్యానమే. ధ్యాన సాధన ద్వారా సాధన చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, సజ్జన సాంగత్యం చేసుకుంటే ఆ మానవుడు మాధవుడవుతాడు అన్న సత్యాన్ని తెలియజేస్తున్నారు. అలాగే సంజయుడు అని చెప్తున్నాడు. సంజయుడు అంటే చక్కగా దివ్య దృష్టి కలవాడని అర్థము. అందుకని ఆయన ఎక్కడో సంజయుడు ధృతరాష్ట్రుడు ఎక్కడో కోటలో ఉంటారు. మరి యుద్ధం కురుక్షేత్రంలో జరుగుతుంది. కానీ ఇక్కడి నుంచి అంతా చూసి చక్కగా సంజయుడు చెప్తూ ఉంటాడు. ఆ సంజయుడికి దివ్య దృష్టి కూడా మనకి భగవానుడు అతనికి సంకల్పిస్తాడు. ఇక్కడ సంజయుడు అంటే సమ్యక్ జయము కలవాడు. సమ్యక్ జయం అంటే ఇంద్రియాలు విజయము కలవాడు, ఇంద్రియాలను జయించినవాడు. ఇంద్రియాలంటే మన యొక్క మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలు ఉన్నాయి కదండి. ఈ ఇంద్రియాలన్నింటినీ జయించినవాడు. అలాగే పవిత్ర హృదయం కలవాడు. కాబట్టే గీతాజ్ఞానాన్ని చక్కగా వినటానికి కానీ, లేకపోతే అలాగే ఆచరించటానికి కానీ, లేకపోతే బోధించడానికి కూడా చక్కటి అవకాశం ఏర్పడింది. అంటే అలాంటి పవిత్ర హృదయుడు కాబట్టే, అలాంటి ఇంద్రియాలను జయించినవాడు కాబట్టే సంజయుడికి ఆ అవకాశం చక్కగా కలిగించబడింది. అంతేకాకుండా మరి ఆ యుద్ధం జరిగేటప్పుడు సాక్షాత్తు అక్కడ ఏం జరుగుతుందో అదే ధృతరాష్ట్రుడు చెప్పటం, అదేవిధంగా ఆ విశ్వరూప సందర్శనాన్ని కూడా ప్రత్యక్షంగా తను అనుభవించడం అన్నది అతని యొక్క భాగ్యమే. ఆ భాగ్యం ఎలా వచ్చిందంటే ఆ పవిత్ర హృదయుడు కాబట్టి, ఇంద్రియాలు జయించిన విజయుడు కాబట్టి, అందుకనే సంజయుడికి ఆ దివ్య దృష్టి కలిగింది. దాని ద్వారా భగవానుని స్వయంగా తాను చూడగలగటం, వినగలగటం, బోధించగలగటం, ఆచరించగలగటం అన్నీ చక్కగా ప్రత్యక్షంగా చూడగలిగే మహద్భాగ్యుడు సంజయుడు. సో ఈ విధంగా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాం పాండవాచ్యయ కిమ కుర్వత సంజయ. ఈ ధర్మక్షేత్రే కురుక్షేత్ర అనే చిన్న 2 పదాల్లోనే ధర్మయుతమైన జీవితం అంటే, కురు అంటే క్షేత్రం అంటే ఈ శరీరం. ఇంకొక విషయంగా కూడా క్షేత్రం అంటే ఈ శరీరము, కురు అంటే చేయడం, పనులు చేయటం, కర్మలు చేయటం. దేనితో? ఈ శరీరం అనే ఈ కాయంతో కర్మలు చేయటం కురుక్షేత్రము. ఏ విధమైన కర్మలు చేయాలి? ధర్మయుతమైన కర్మలు చేయాలి. అంటే ఈ శరీరం అనే కురుక్షేత్రం ద్వారా ధర్మయుతమైన కర్మలు చేస్తూ, ధర్మయుతమైన జీవనాన్ని సాగిస్తూ, జ్ఞానయుతమైన జీవితాన్ని గడుపుతూ చక్కగా మోక్షాన్ని పొందవచ్చని విషయాన్ని ఈ యొక్క శ్లోకములో ధర్మక్షేత్రే కురుక్షేత్ర అనే చిన్న 2 మాటల్లోనే సమస్త భగవద్గీత సారాంశం అంతా కూడా తెలియబడుతుంది మిత్రులారా. ఇది ఆ యొక్క శ్లోకంలో ఉన్న విషయం. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూన్ చ న అనుశోచంతి పండితారా. 2వ శ్లోకం తెలుసుకుందాం. అశోచ్యానన్యచోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన్ నగతాసూంచ నానుచోచంతి పండితాః. ఈ యొక్క శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, ఓ అర్జున, శోకింపదగిన వారిని గురించి శోకిస్తున్నావు, పైగా పండితులు చెప్పేటటువంటి పెద్ద పెద్ద వచనాలు పలుకుతున్నావు. కాగా పండితులైన వాళ్ళు చనిపోయిన వాళ్ళ కోసం కానీ, బ్రతికి ఉన్న వాళ్ళ కోసం కానీ శోకించరు అని ఈ యొక్క శ్లోకానికి అర్థము. దాని యొక్క వివరణ ఏంటో తెలుసుకుందాం. ఈ గీతాబోధలో ఈ శ్లోకం నుండే ప్రారంభమవుతుంది. అంటే భగవానుడు ఈ శ్లోకంతోనే స్టార్ట్ చేస్తున్నాడు. అశోచ్యానన్య చోచస్త్వం అంటే మొదటి ఈ శ్లోకంలోనే మొత్తం గీతా సారాంశం యొక్క బీజం అంతా కూడా ఈ శ్లోకంలోనే ఉంది.
అశోచ్యాన్ అనే పదం మొదలై చివరి అధ్యాయంలో మా శుచిహ అనే పదంతో అంతమవుతుందన్నమాట. కనుక అశోచ్యాన్ అంటే శోకరాహిత్యమే దీని యొక్క పరమ లక్ష్యం. అంటే అశోచ్యాన్ అంటే శోకము లేకుండా ఉండటమే దీని యొక్క పరమ లక్ష్యము. ఈ యొక్క గీత యొక్క పరమ లక్ష్యం అంటే శోకరహితం అవటమే. దాన్ని స్ఫురింపచేస్తుంది ఈ గీత. దీనిలో శోకము లేకుండా ఉండాలంటే, ఆ శోకరహితమైన కావాలంటే సచ్చిత్తానంద స్వరూపాన్ని గురించి తెలియాలి. అంటే సచిదానంద స్వరూపం, మన స్వరూపము వాస్తవంగా ఆనంద స్వరూపమే. మరి ఆనంద స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఆ సత్యం అర్థం కావాలి. ఆ సత్యం అర్థం కావాలంటే, ఆ స్వరూపం మనం తెలుసుకోవాలంటే మనలోకి మనం ప్రయాణం చేయాలి. మన సాధన ద్వారానే దాన్ని అవగాహన చేసుకుంటాం. అలాగే ప్రజ్ఞావాదాంచ అన్నారు. అంటే బుద్ధికి అందినంత వరకే మనం ప్రయాణం చేయగలం. మన బుద్ధి కొంతవరకే ఆలోచించగలదు, కొంతవరకే ప్రయాణించగలదు, కొంతవరకు అవగాహన చేసుకోగలదు. బుద్ధికి అతీతమైంది ప్రజ్ఞ. అది మరి సాధన ద్వారానే ఆ ప్రజ్ఞ తెలుసుకోగలం. ధ్యాన సాధన ద్వారా మనం అంతర్ముఖమైనప్పుడు, మనలోని ఆ ప్రజ్ఞ తెలిసినప్పుడు దేహం అంటే ఏమిటి, అసలు సత్యం అంటే ఏంటి అన్నది విషయం తెలుస్తుంది. అంటే సత్యం అంటే మన సత్తు చిత్త ఆనంద స్వరూపాలే, మన స్వరూపమే అది నిజమైన సత్యము. ఆ వాస్తవాన్ని మనం తెలుసుకోవాలంటే ఆ లోతుల్లోకి వెళితేనే మనకు అర్థమవుతుంది అన్న విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. అంటే బుద్ధి అనేది ఒక స్టేట్లో, అంటే మనకు పరిమితమైన మన చుట్టూ ఉన్న వాతావరణం వరకే అర్థమవుతుంది, కానీ అంతకంటే ఎక్కువ తెలుసుకోలేం. ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖమైనప్పుడు, నీ సత్యంలోకి నువ్వు ప్రయాణం చేసినప్పుడు, దానికి అతీతమైన జ్ఞానాన్ని కూడా, ఆ స్పర్శ అంటే ఆ ధ్యానంలోకి నువ్వు ప్రవేశించినప్పుడు అసలైన ఆ సత్యం యొక్క ఆ స్పర్శానుభూతిని పొందగలవు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అది ప్రజ్ఞ, అది ఆనందం. అంటే ఆ సత్యం ఎప్పుడైతే నీకు అవగతం అవుతుందో, ఆ సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఆ అనుభూతిని పొందుతావో అప్పుడు నీకు దాని గురించి అర్థమవుతుంది అన్న విషయాన్ని తెలుస్తుంది. ఆ అనుభూతి నీకు తెలిసినప్పుడు, ఆ అనుభవం వచ్చినప్పుడు ఈ శోకం అనేది ఉండదు అని తెలియజేస్తున్నారు భగవానుడు ఈ శ్లోకంలో. అలాగే ఇక్కడ ఈ శ్లోకంలో ప్రజ్ఞ, శోకం అనే రెండు పరస్పర విరుద్ధ అంశాలు కలిగి ఉంది. ప్రజ్ఞ అంటున్నారు, శోకం అంటున్నారు. అంటే ఈ రెండు పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగి ఉన్నాయి. ప్రజ్ఞ అంటేనేమో జ్ఞానము, ఆత్మ యొక్క ప్రజ్ఞ అన్నమాట. శోకం అంటేనేమో సాధారణమైన మానవుడు ఏడ్చే, అన్నిటికీ శోకించేవాడు. సో ఈ రెండు విరుద్ధమైన స్వభావాలు, విరుద్ధమైన అంశాలతో ఉన్నాయి. కాబట్టి కృష్ణ భగవానుడు ఈ ప్రజ్ఞ కలిగిన వారు ఎవరు అంటున్నారంటే పండితుడు అంటున్నారు. ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ కలిగిన వాడు పండితుడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు చనిపోతానన్న విషయం. ఆ సత్యాన్ని, అంటే ఎవరికైతే చనిపోతానన్న విషయం తెలుసు వాడు పండితుడు. ఎప్పుడైనా పుట్టినవాడు గిట్టక తప్పదని తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు పండితుడు. ఒకనొక నాటికి చనిపోయిన వాడి కోసం కానీ, లేదా చనిపోబోయేవాడి కోసం కానీ, అలాగే ఉన్నవాడి గురించి కానీ, లేకపోతే పోయినవాడి గురించి కానీ, గతాసూంచి అన్నారు. వెళ్ళిపోయిన వాడి గురించి కానీ, ఉన్నవాడి గురించి కానీ, పోబోయేవాడి గురించి కానీ ఎప్పుడు పండితుడు శోకించడు. పండితుడు ఎందుకు, అతనికి తెలుసు ఎప్పుడైనా వెళ్ళిపోయేవాడు అన్న విషయం తెలుసు కాబట్టి పండితుడు దానికోసం శోకించడు. కాబట్టి పండితుడు దేనికి శోకించడు, ఏడవడు అని చెప్తున్నారు. ఏమేం సాధించాలో అన్నీ సాధిస్తూనే పోతూ ఉంటాడు. అంటే ఆ సత్యం అనేది ఎప్పుడైతే ఆ పండితుడికి బోధపడిందో, చనిపోవడం అనేది మానవ సహజం, అది సహజమే కాబట్టి అది తెలుసుకుంటూ ఎప్పుడు తన పనులు తను చేసుకుంటూ సాధిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ వదనంలో ఎప్పుడు విషాద ఛాయలు ఉండవు, ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడు ఆ పండితుడు. మరి అర్జునుడు ఒక ప్రక్కన తన బంధువుల్ని, గురువుల్ని ఆ యుద్ధంలో చనిపోతారని ఒక పక్క ఏడుస్తున్నాడు. మళ్ళీ ఇంకో ప్రక్క ఇంత రక్తపాతం ఎందుకు చేయాలా, ఇలా లేదా బిష్టాటం చేసిన చక్కగా బతకొచ్చు కదా, ఎందుకు ఇలాంటి పాపపు కూడా అన్న భావనలో మళ్ళీ వస్తున్నాయి. ఇలా గొప్ప గొప్ప మాటలు ఒక పక్కన మాట్లాడుతున్నాడు, ఓ పక్కన బాధపడుతున్నాడు. సో ఇదంతా కూడా అంటే ఒక పామరుడులా బాధపడుతున్నాడు, ఒక జ్ఞానిలా మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎందుకంటే ఆ జ్ఞానం లేకపోవటం వల్ల, ఆ యొక్క పరిపక్వత లేకపోవడం వల్ల, దాని గురించి ఆ జ్ఞానం అనే విషయం, ఆ సత్యం అంటే ఏదో అర్థం కాలేదు కాబట్టి ఆ రెండు ద్వంద్వాలతో బాధపడుతున్నాడు అర్జునుడు. అందుకనే దేనికి ఏడవనివాడే పండితుడు. పండితుడు అంటే ఆత్మశాస్త్రం అవగతమైనవాడు, పామరుడు అంటే ఆత్మశాస్త్రము ఏమాత్రం తెలియనివాడు అని అర్థమవుతుందన్నమాట. ఇది ఈ యొక్క శ్లోకంలో అర్థం. కాబట్టి ఈ శ్లోకం ద్వారా ఏం తెలుసుకుంటామంటే ఆ ఆత్మజ్ఞానం, అదే సత్యము గురించి అవగతమైన వాడు దేనికోసం బాధపడడు, దేనికోసం ఏడవడు, ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు, ఎప్పుడు వర్తమాన క్షణంలో జీవిస్తూ ఉంటాడు అన్న విషయాన్ని ఈ శ్లోకం ద్వారా, అందులోనూ శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదటి తన ముఖారవిందం నుంచి వచ్చిన ఈ శ్లోకం ఇది. అశోచ్యానన్య చోచస్తం
అన్న ఈ శ్లోకం ద్వారా చక్కగా వివరించబడింది. మరి ఈరోజు ఈ శ్లోకం తెలుసుకున్నాం. మరి రేపటి రోజున మరొక శ్లోకంతో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు మిత్రులారా.